తెలంగాణకు కేసీఆర్ జాతిపిత అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయారంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి బందీఖానలో వేయడం, సంపేయడం ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత దూరం చూస్తా ఉన్నా అధ్యక్ష. ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ బూతుపిత రేవంత్ రెడ్డి గారు అవుతారు. బూతుపితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో. కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచినా. కానీ ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా.